భాగ్యనగరంలో వర్షం దంచి కొడుతుంది. గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. నగరంలోని నాంపల్లి, లకడికపుల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అబిడ్స్, కోటి, గోషమహల్, చార్మినార్, మలక్పేట్, చాదర్ ఘాట్లలో కుండపోతగా వర్షం పడుతుంది. వర్షం దాటికి లోతత్తు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. మరో 2 గంటల పాటు ఈ భారీ వర్షం కురుస్తుందని, ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు నగర ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ భాగ్యనగరంలో వర్షం దంచి కొడుతుంది. గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. నగరంలోని నాంపల్లి, లకడికపుల్, అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలోని ఒక్కసారిగా భారీ వర్షాలు కురిసే వాతావరణ సూచన ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ ప్రాంతంలోని పలు చోట్ల భారీ వర్షంతో పాటు అతి భారీ వర్షం కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి. భారీ వర్షంతో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతంలోని ఒక్కసారిగా జలమయమైనటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ పలు ప్రాంతాల్లోని భారీ వర్షం కురిసింది. నగరంలోని నాంపల్లి, లకడికపుల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, ముషిరాబాద్, ఆర్టీసీ ఎక్స్ రోడ్లతో పాటు అబిడ్స్, కోటి, గోషామాయిల్, చార్మినార్, మలక్పేట్, చాదర్గట్లలో కూడా కుండపోత వర్షం కురిసినటువంటి పరిస్థితి. ఎట్లకేలకు పూర్తి స్థాయిలోని వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఈ కుంభవర్షం కురచడంతో హైదరాబాద్ ప్రాంతంలోని ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. ప్రధానంగా రహదారులు కూడలి వద్ద అదైతే డ్రైనేజీతో కూడుకున్నటువంటి వాటర్ కూడటం రోడ్డు మీదకి రావడంతో వాహనదారులకు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. తెలంగాణలోని భారీ వర్షాలు కురుస్తాయని ముందస్తుగానే వాతావరణ కేంద్రం చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలోని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాతావరణ కేంద్రానికి సంబంధించి పూర్తిగా వర్షాలు అయితే పెద్ద ఎత్తున పడుతున్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే నగరంలోని సిసి రోడ్స్ తో పాటు ప్రధానంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉండటంతో పెద్ద ఎత్తున వాహనదారులకు ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భారీ వర్షాలకు ముందస్తుగా జాగ్రత్త తీసుకోవాలని కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఎన్ని రోజులు కురిసే అవకాశం ఉందంటారు శ్రీనివాస్ గారు? వాతావరణ శాఖ ఏం చెప్తుంది? ప్రధానంగా చూసుకున్నట్లయితే వాతావరణ కేంద్రం ఇప్పటికే తెలుస్తుంది తెలంగాణలోని భారీ వర్షాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. గత 3 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలు ఇప్పుడు ఆల్రెడీ గ్రామీణ ప్రాంతాలలోని రైతులంతా ఒకసారిగాను దుక్కులు దున్నుకొని పొలాలలో ఉన్నటువంటి పంట పొలాలకు రంగం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. అదే ప్రాంతం చూసుకున్నట్లయితే మృగశిర కార్తీ సమీపం తర్వాత ఖచ్చితంగా వర్షాలు వస్తాయి. ఇక ఈ నెలలో వర్షం సూచనలు కూడా ఎక్కువనే ఉంటాయి కాబట్టి ప్రతిసారి మృగశిర కార్తీ సమీపంలోని వర్షాలు కురుస్తాయి అనేది వాతావరణ కేంద్రం కూడా చెప్పింది. అదే ఆ విషయాన్ని మొన్నటి 3 రోజుల క్రితం జరిగినటువంటి వర్షపాతానికి నేడు కూడా భారీ ఎత్తున పడుతుంది అనేది కూడా వాతావరణ సూచన. ఇంకా 2 రోజుల్లో కూడా వర్షాలు ఎక్కువ ఉంటాయని కూడా చెప్పినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్.